హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ఈహెచ్ఎస్ అంటే ఎవరైతే మెడికల్ రియంబర్స్‌మెంట్ పెట్టుకొని ఉంటారో, వారి అకౌంట్‌లో అమౌంట్ జమ అయ్యే తాజా సమాచారం గురించైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించిన హెల్త్ కార్డ్స్, ఈహెచ్ఎస్ మరియు మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లుల విషయంలో ప్రభుత్వం నుండి కీలక అప్డేట్ అయితే వెలువడ్డాయి. గత కొంతకాలంగా మెడికల్ బిల్లుల స్క్రూటినీ ప్రక్రియలో విపరీతమైన జాప్యం జరుగుతుండడంతో ఒక్కో బిల్లు క్లియర్ కావడానికి ఏడాది నుంచి ఏడాదిన్నర సమయం అయితే పడుతోంది. మరి దీనివల్ల అనారోగ్యం బారిన పడినటువంటి అనారోగ్యం బారిన పడి లక్షలాది రూపాయలు ఖర్చు చేసిన ఉద్యోగ పెన్షనర్ల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈఓ దినేష్ కుమార్ గారు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమై కీలక నిర్ణయాలనైతే వెల్లడించారు. ముఖ్యంగా 2025 ఆగస్టు వరకు అందిన అన్ని మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లుల స్క్రూటినీ ప్రక్రియను పూర్తి చేసినట్లు ఆయన ప్రకటించారు. ఒకవేళ ఎవరైనా ఉద్యోగులు 2022, 23 లేదా 24 సంవత్సరాలకు సంబంధించి బిల్లులు పంపించి ఉండి, ఇప్పటికీ అవి పెండింగ్‌లో ఉంటే వారు వెంటనే సంబంధిత కార్యాలయాల్లో ఎంక్వైరీ చేసుకోవాలి. స్క్రూటినీ పూర్తయిన తర్వాత ఆ బిల్లులు మీ ఆఫీసులకు తిరిగి వచ్చాయా? లేదా ఆఫీస్ నుంచి ట్రెజరీకి సబ్మిట్ అయిందా? కాలేదా? అనే విషయాలను పరిశీలించుకోండి. ఎందుకంటే 2025 డిసెంబర్ 20వ తేదీ నాటికి ట్రెజరీకి చేరిన బిల్లులన్నీ కూడా నిధులు విడుదలయ్యాయన్నమాట. కాబట్టి ఆ తేదీలోపు ట్రెజరీలో ఉన్న బిల్లులకు డబ్బులు క్రెడిట్ కాకపోతే వెంటనే ట్రెజరీ అధికారులను సంప్రదించడం అనేది ఉత్తమమైన పని. ఇక ఇకపై హెల్త్ కార్డుల సమాచారం మరియు బిల్లుల తాజా పరిస్థితిని తెలుసుకోవడానికి మరింత సులభతరం అయితే కానుంది. ముఖ్యంగా ఉద్యోగుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు వాట్సాప్ ద్వారా మెసేజ్‌లు పంపేటటువంటి వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నారు. అలాగే ఆన్‌లైన్ పోర్టల్‌లో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉంటాయి. మరి దీనివల్ల ఉద్యోగులు తమ బిల్లు ఏ స్టేజ్‌లో ఉందో తెలుసుకోవడానికి కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరమేమీ ఇక ఉండదు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈహెచ్ఎస్ కార్డులలో మార్పులు, చేర్పులు చేసుకునే వెసులుబాటు. కార్డులో పేరు తప్పుగా ఉన్న ఫోన్ నంబర్ లేదా ఆధార్ మార్చాలన్నా, కుటుంబ సభ్యులను చేర్చాలన్నా లేదా తొలగించాలన్నా ఇకపై ఆన్‌లైన్ ద్వారానే స్వయంగా చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నారు. ముఖ్యంగా రూ. 50,000 కంటే ఎక్కువ విలువైనటువంటి మెడికల్ బిల్లులను అప్‌లోడ్ చేసినప్పుడు ప్రాసెసింగ్‌లో జాప్యం జరిగితే ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక హెల్ప్ డెస్క్ మరియు గ్రీవెన్స్ నంబర్‌లు కేటాయించారు. హెల్ప్ డెస్క్ కోసము మీరైతే సంప్రదించండి ఫ్రెండ్స్. 9281072742 నంబర్‌కు గ్రీవెన్స్ అంటే ఫిర్యాదులను పంపవచ్చు. అంటే మీరు ఫోన్ చేసి ఫిర్యాదులు ఏమైనా ఉంటే కంప్లెయింట్ చేయొచ్చు. సో, ఇది హెల్ప్ డెస్క్. ఇప్పుడు గ్రీవెన్స్ ఫిర్యాదుల కోసమైతే 9281072710 లేదా 9281072717 నంబర్‌లను ఫిర్యాదుల కోసం సంప్రదించవచ్చు. పెండింగ్ బిల్లులను త్వరితగతిన క్లియర్ చేయడమే కాకుండా భవిష్యత్తులో ఈ సమస్యలు రాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని సీఈఓ హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఉద్యోగుల చిరకాల డిమాండ్ అయినటువంటి ప్రైవేట్ ఇన్సూరెన్స్ విధానంపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికోసం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక మరో నెల రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న రూ. 2,00,000 పరిమితిని రూ. 5,00,000కు పెంచాలనే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. ఒకవేళ ఈ ఇన్సూరెన్స్ విధానం అమల్లోకి వచ్చి పరిమితి పెరిగితే ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్స్ అందరికీ మెరుగైన వైద్య సేవలు అందుతాయి. ప్రభుత్వం మరియు అధికారులు చూపిస్తున్న ఈ చొరవ వల్ల హెల్త్ కార్డుల వ్యవస్థలో త్వరలోనే సానుకూల మార్పులు వస్తాయి అనైతే ఆశించవచ్చు.